వాహనానికి వెనక వాళ్ళు టూ వీలర్స్ అయితే వాహనానికి వెనక ఒక లైసెన్స్ ఉన్న వ్యక్తిని సపోర్ట్గా తీసుకొని అతని యొక్క ఆధ్వర్యంలో వీళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవటం జరుగుతుంది, నేర్చుకోవాలి. ఓకే. లెర్నర్స్ లైసెన్స్ కాబట్టి అతనికి పూర్తిగా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి నేర్చుకోవాలి. కాబట్టి ఆల్రెడీ ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి యొక్క సహకారంతో చేయాలి, ఇది నిబంధన చెప్తుంది. ఓకే. అలాగే టూ వీలర్ ఇది, ఫోర్ వీలర్కి కూడా కారులో అతని పక్కన ఒక లైసెన్స్ ఉన్న వ్యక్తి మాత్రం ఉండాలి కంపల్సరీగా. ఈ ప్రాసెస్లో వాళ్ళు ఏదైనా డ్రైవింగ్ స్కూల్లో కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకి టూ వీలర్స్ నేర్పేటువంటి డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఫోర్ వీలర్ నేర్పే చాలా ఉన్నాయి, అన్ని ప్రదేశాల్లో ఉన్నాయి. సో వాటి యొక్క సహకారంతో లేదా విడిగానైనా సరే వాళ్ళు ఈ డ్రైవింగ్ నేర్చుకొని మోటార్ వాహనాల నిబంధనలు మొత్తం తెలుసుకొని వాళ్ళకి డ్రైవింగ్ వచ్చింది అని వాళ్ళు భావించిన తర్వాత మళ్ళీ ఈ సారథి పోర్టల్లో పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్కి ఫీజు కట్టి స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ ఉన్న రోజున సంబంధిత కార్యాలయానికి వచ్చి ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ అటెండ్ అయ్యి అందులో ఉత్తీర్ణత సాధించగలిగితే వాళ్ళకి ఆటోమేటిక్గా డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వటం. 16 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి మోటార్ సైకిల్ విత్ గేర్ లైసెన్స్ తీసుకుంటానికి అర్హుడు. 16 సంవత్సరాలకి. ఓకే. వితౌట్ గేర్. ఓకే. అయితే దీనికి కంపల్సరీగా ఒక పేరెంట్ యొక్క కన్సెంట్ కావాలి, డిక్లరేషన్ కంపల్సరీ కావాలండి. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి మోటార్ సైకిల్ వితౌట్ గేర్ కానీ లైట్ మోటార్ వెహికల్ కానీ తీసుకుంటానికి అర్హుడు. ఓకే. అది ఇప్పుడు వీళ్ళు నిబంధనలు పాటించకుండా ఈ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు డ్రైవ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, వాళ్ళని ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాట్లు ఉంటాయి మన దగ్గర? ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్లో వాహనాల తనిఖీలో భాగంగా పోలీసు వారు కానీ రవాణా శాఖ వారు కానీ నిర్వహించే తనిఖీల్లో ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కానీ లేదా 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు నిండకుండా వాహనాలను నడిపినట్లయితే వాళ్ళతో పాటుగా వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క పిల్లలు తెలిసి తెలియని వయసులో నిబంధనలు తెలియకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపి అనర్థాలు గుర్తించుకోవటం, గాయపడటం రెండు జరుగుతాయి. కాబట్టి వాళ్ళకు కూడా మేము చెప్పి వెహికల్స్ ఇవ్వకుండా చూడమని చెప్పి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేసి దానికి ఫైన్ వేయటం జరుగుతుంది. ఈ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్కి 5,000